ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులు గడపడానికి దేవుడి సమయాన్ని దయచేశాడు. అందుని బట్టి ఆయన నామానికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడు అనే దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాదేవుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య జీవాధిపతి, అయా సర్వశక్తి మందర సర్వాధికారి, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొంది ప్రభువ, కృపగల దేవుడు, దయగల దేవుడు, మహిమానుతుడు, మహాదేవుడు నాయన మీకు స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాలు చెందుకు వచ్చింది కానీ మమ్మల్ని దీవించి ఆశించి మిస్తున్న తోడుగా నడిపించి వాక్యమైన దేవుడు నాన్న వాక్యం కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సహాయం చేసామని కృపతో ఉదరి చేసి మీరే మహిమ పొందమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నేను దినాన రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. 9వ అధ్యాయంలో దేవుడు ఆయన దర్శించి సొలొమోను దర్శించడం, ఆ తర్వాత ఆయన ఆ యొక్క రాజనగరం మొత్తంగాన అంతా కూడా కట్టడం, అన్నిట్లో కూడా శ్రీరామ సహాయం చేయడం, అన్ని కూడా ఆ సంఘటనలన్నీ కూడా మనం చూసాం. మొదటిసారి దేవుడు దర్శించినప్పుడు ఆయన అడిగాడు, సొలొమోను మొదటిసారి దేవుడు దర్శించినప్పుడు నాకు ఈ జనులను పరిపాలించడానికి జ్ఞానాన్ని ఇవ్వమని అడిగాడు. అప్పుడు దేవుడు ఆ జ్ఞానంతో పాటు ఆ ఊర్లో వారికి ఆ రాజ్యంలో కావలసిన ధనమును, ఐశ్వర్యమును, ఘనతను, శత్రువుల నుండి భయాన్ని అన్ని తీసేసి అన్ని కూడా ఇచ్చాడు. రెండోసారి దర్శించినప్పుడు ఇప్పుడు ఆయన చూడగానే జనులందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. జనులందరి కోసం చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. అంతా కూడా జనుల క్షేమం కోసం చేశాడు కానీ తన క్షేమం కోసం, తన విషయం కూడా ఏం ప్రార్థన చేయలే. జనుల క్షేమం కోసం చేసిన ప్రార్థన ఆలకించాడు. ఆయన దాన్ని అంగీకరించి నీ సింహాసనం మీద ఒకటి నన్ను కూర్చుండబెట్టక నేను మానను అని చెప్పేసి నీ తండ్రితో ఎలా వాగ్దానం చేసావో నీది కూడా అలాగే వాగ్దానం చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రాజ్యనగర కట్టడానికి అన్నింటిలో కూడా ఎంత ఔన్నత్యాన్ని, ఎంత గొప్పతనాన్ని దేవుడిచ్చాడో, ఇచ్చిన దాన్ని బట్టి, ఆయన కట్టించిన ఆ నగర్ని బట్టి, ఆ యొక్క సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం అంతటిని బట్టి, ఆయన ఆ రాజ్యాన్ని నిర్మించిన విధానం అంతటి బట్టి చాలా చక్కగా దేశ విదేశాలంతట్లో కూడా ఆ రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని, ఆ రాజ్యం యొక్క గొప్పతనాన్ని, కట్టించిన విధానాన్ని దేశ విదేశాలంతా కూడా వెళ్ళిపోయింది. రాజు యొక్క జ్ఞానం కానీ, రాజు కట్టిన నగరు కానీ, రాజుగారి ఒంట్లో ఉండవలసిన ఆ భోజన బల్ల పద్ధతులు కానీ అన్నీ కూడా ప్రపంచ దేశాలకి ఆ రాజ్యం యొక్క గొప్పతనం వెళ్ళిన తర్వాత 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము మొదటి వచనంలో షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థములు గల మాటల చేత అతని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గముతో, విస్తారమైన బంగారముతో, రత్నములతో రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజునకు మరుగైనదేదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావం చెప్పాను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నె అందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గురించి, జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా మునుపు ఆ మాటలు నమ్మక ఉంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన
నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములు విచారించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకిచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము చిచ్చిన హీరాము ఓట్ల ఓఫీరు నుండి చందరపు రాళ్లను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందరపు రాళ్ల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరుకును స్తంభములను, గాయకులకు సితారాలకు స్వరమండలమును చేయించెను. ఇప్పుడు ఇటువంటి చందరపు రాళ్ళు దొరకవు, ఎక్కడనూ కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. దేవుడు సొలొమోను ఆశీర్వదించిన తర్వాత దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతను కట్టిన నగరు కానీ అతను సంరక్షణలో ఉన్న పరిచారకులు కానీ, వారు వేస్తున్న వస్త్రములు కానీ, వారు భోజన బల దగ్గర కూర్చున్న భోజన పదార్థాలే కానీ, వారందరూ కూడా ఉండవలసిన విధానం అంతా చూసి షేబా దేశపు రాణి అంటూ ఉంది. ఏమనంటే, నేను నా దేశంలో నీ గురించి విన్నాను, కానీ విన్నది సగమే విన్నాను. కానీ కల్లారా ఇక్కడ చూసిన తర్వాత అక్కడ విన్నదానికంటే కూడా ఇక్కడ చూసింది చాలా ఎక్కువగా ఉంది. నేను ఊహించలేనంతగా ఉంది. అయితే నీ దగ్గర ఉన్న నీ పరిచారకులు ధన్యులు, నీ మాటలు, నీ జ్ఞాన వాక్యములు వినే నీ ప్రజలు ధన్యులు. అలాగే నీకెంత జ్ఞానం ఇచ్చి నీ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీతి న్యాయం విచారించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్న నీ దేవుడైన యెహోవాకి మహిమ కలుగును గాక అని దేవుణ్ణి స్తోత్రం చేసింది, దేవుణ్ణి ఘనపరిచింది. దీన్ని బట్టి మనం చూస్తే మనం చేసే క్రియలు కానీ, మనం చేసే పనులన్నీ కూడా ఎవరికి మహిమ తేవాలి, ఎవరికి ఘనత తేవాలంటే దేవునికి ఘనత తేవాలి, దేవునికి మహిమ తేవాలి. మనం చేసే పనులన్నిట్లో కూడా, మన యొక్క విధానం అంతట్లో కూడా దేవుడు మహిమపరచబడేలాగా ఉండాలి. ఆమె అప్పుడు కొంత బంగారం అనేది ఇచ్చింది. ఆమె ఇచ్చిన బంగారం అతని రాజ్యంలో ఎవరు కూడా అంత తేలేదు. అంత గొప్ప బంగారాన్ని ఆమె తీసుకొని వచ్చింది. ఆ తర్వాత హీరాము చందరపు మాలను తీసుకొని వచ్చాడు. చందరపు మాలతో ఆ దేవాలయ యొక్క మందిరం కట్టడానికి కానీ, ఆ యొక్క నగరి కట్టడానికి కానీ, దానికి చాలా సితారాలు దాన్ని తయారు చేయడం కానీ అవన్నీ కూడా తయారు చేశారు. అలాగే షేబా దేశం రాణి కూడా కొంత గంధపు వర్గాల్లో అవన్నీ కూడా ఇచ్చి పంపించాడు. ఆమె చాలు అని అంత గొప్పగా ఆమె సత్కరించాడు. అంత గొప్పగా సొలొమోను రాజ్య వైభోగం అనేది అంత గొప్పగా ఉండగా దేశ విదేశాలన్నీ కూడా వచ్చి ఆ రాజనగరును చూసే అంతగా, ఈ రాజనగరుని ఇలా చూస్తే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానముతోనే ఎంతగా కడితే ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఆ రాజనగరం ఇంకెలా ఉంటుందో, అదెంత గొప్పగా ఉంటుందో, అదెంత ఔన్నత్యం కలిగి ఉంటుందో. మనం వినేది ఇక్కడ చాలా కొద్దిగే, కానీ అక్కడికి వెళ్ళిన చూసిన తర్వాత ఆ రాజనగర వీధులన్నీ దగదగా మెరియు బంగారముతో నిండి ఉన్నాయంట. అంత గొప్పగా గ్రంథంలో రాయబడి ఆ మాటలన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం, షేబా దేశపు రాణి వచ్చి చూసిందంట. చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది, చాలా ఆశ్చర్యపడింది. దేవునికే మహిమ కలుగునుగా, కానీ దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి మహిమపరిచి వెళ్ళింది. తర్వాత 14వ వచనంలో, ఏటేటా సొలొమోనుకు వచ్చే బంగారం 1332 మనుగుల ఎత్తు. ఇదియు కాక గంధవర్గములు మొదలవి వర్తకుల యుద్ధ నుండి, అరబీ రాజుల యుద్ధ నుండి, దేశాధికారుల యుద్ధ నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల $200 చేయించాను. $200 ఒక డాలు ఒక్కింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు 300 కేడములను చేయించెను. కేడము ఒక్కింటికి 300 బంగారు తులముల ఎత్తు బంగారం ఉండెను. డాలు చేయించాయంట, కేడములు చేయించాయంట. డాలు చేయించడానికి 6 కేజీలు, కేడము చేయించడానికి 3 కేజీలు బంగారంతో చేయించాడు.
అతని సైనికులందరూ కూడా బంగారపు డాళ్ళు పట్టుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. 6 కేజీలు, 600 తులాలంటే 6 కేజీలు, 6 కేజీల బంగారాన్ని వేసుకొని వారు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. తర్వాత ఈ సింహాసనకు 17వ వచనంలో మరియు సుత్తితో కొట్టిన బంగారంతో అతడు 300 కేడములు చేయించాను. కేడము ఒక్కింటికి 300 బంగారు తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబనోను అరణ్యపు మందిరమందు ఉంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనం మీది భాగపు వెనక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకును ఇరుపార్శ్వములందు ఊతలుండెను. బంగారపు ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఊతముల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరు ప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. ఆయన దంతముల చేత సింహాసనాన్ని చేయించాడు. ఆ దంతముల చేత అంటే దంతం ఎలా ఉంటుంది? తెల్లగా మెరుస్తూ ఉంటుంది. అంటే దంతముల చేత అంటే పరిశుద్ధత గుర్తు. ఆ పరిశుద్ధత గుర్తైన దంతముల చేత దాన్ని చేయించి దాన్ని బంగారంతో పొదిగించాడు. బంగారంతో పొదిగించి ఆ బంగారంతో పొదిగించిన ఆ సింహాసనాన్ని వెనక తట్టు గుండ్రంగా ఉండేలాగా సైడు 2 ఊతలు ఉంటే ఆ 2 ఊతలకు కూడా 2 సింహాలు. అలాగే దానికి 6 మెట్లు ఉంటే 6 మెట్లకు కూడా 12 సింహాలు, అటుపక్కారు ఇటుపక్కారు. అలా సింహాల మధ్య అలా సింహాసనం కూర్చుండడం కానీ, అలా రాజ్యమందు అలా ఉండడం కానీ ఏ రాజ్యమందు ఎవ్వరు చేసుకోలేదు. అంత గొప్ప జ్ఞానంతోనో ఆ గొప్ప భాగ్యముతోనో ఆ సింహాసనాన్ని రాజనగరునైన రాజుగారి రాజమందాన్ని చేయించాడు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారుపై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారువే. వెండి ఒకటినూ లేదు. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలు రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కూతులను, నెమలను, పిట్టలను తీసుకొని వచ్చుచూ ఉండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయము దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుర్రములు గాని, కంచర గాడిదలు గాని తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకొని వచ్చుచూ ఉండెను. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను, 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పరిచిన పురములను యెరూషలేమునందు రాజునొద్ద ఉంచబడెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్ళంత విస్తారముగా వాడుక చేశాను. దేవదారు రాణులను పెషేలా ప్రదేశమందున్న మేడి చెట్ల వలె విస్తరింపజేశాను. సొలొమోను కొండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెచ్చిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొక్కింటికి 600 తులముల వెండి, గుర్రమొక్కింటికి 150 తులముల వెండి ఇచ్చిరి. హిత్తీయుల అందరి కొరకు, ఆరాము రాజుల కొరకు వారు ఆధారకే వాటిని తీసుకొని హల్లెలూయా. అది సొలొమోను యొక్క రాజ్య వైభవం. సొలొమోను అడిగిందల్లా కూడా ముఖ్యంగా మనం ధ్యానించవలసింది ఒకటే. సొలొమోను అడిగింది దేశ ప్రజల యొక్క క్షేమం, దేశ రాజుల యొక్క క్షేమం, దేశ ప్రజల యొక్క
వారి యొక్క క్షేమాన్ని గురించి అడిగారు, వారి జ్ఞానాన్ని గురించి, వారి పరిపాలన గురించి ఆయన అడిగాడు. అది అడిగితే దేవుడు ఎంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. నువ్వు శత్రువు ప్రాణాన్ని అడగలేదు, శత్రువు ప్రాణం అడగకుండా నువ్వు అడిగింది జనులకు న్యాయం చేసడానికి న్యాయం అడిగావు, నేను న్యాయం చేసడానికి వివేకాన్ని అడిగావు, దానితో పాటు ధనమును ఐశ్వర్యాన్ని కూడా నేను ఇస్తున్నానని చెప్పేసి ఆ రోజు సొలొమోనుకి ఇచ్చాడు. ఈరోజు దేవుని మందిరం దగ్గర, దేవుని మందిరం కట్టబడిన తర్వాత దేవుడు గాఢాంధకార మేఘంలో ఆయన దిగి వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ జనుల క్షేమం కోసమే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఇప్పుడు దేశంలో నగరంలో అంతా కట్టడానికి ఆయన ఎవరికి ఇవ్వనంత జ్ఞానాన్ని, ఎవరికి ఇవ్వనంత పాండిత్యాన్ని, ఎవరికి ఇవ్వనంత ఆలోచనని, ఎవరికి ఇవ్వనంత ఆ దేశంలో ఉన్న రాజులందరికీ కంటే కూడా, ప్రపంచంలో రాజులందరికంటే అంత గొప్పవాడిగా సొలొమోన్ని చేశాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల యేసే, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి మంత్ర, స్తోత్రాలుడా మీకు వందనాలు ప్రభా. అధికాల సమయంలో నాయన మీరు నాయన మాకు అందించిన మాటల బట్టి మీకు స్తోత్రాలు, మీ కృపను బట్టి మీకు స్తోత్రం నాయన. సొలొమోను రాజ్య వైభోగం నాయన ఎంత గొప్పగా ఉందో ప్రభా. అయ్యా తండ్రి నాయన, ఇది వింటుంటేనే మేము ఆశ్చర్యపోతుండే కదా నాయన. అయ్యా మీ పరలోక రాజ్యంలో నాయన, అయ్యా ఎంత గొప్ప పట్టణాన్ని ప్రభా మీరు కట్టించున్నారు ప్రభా. అయ్యా ఇది చూస్తేనే మేము ఆశ్చర్యపోతూ ఉంటే నాయన, ఆ పట్టణం నాయన ఇంకెంత గొప్పగా ఉండదు ప్రభా. అయ్యా తండ్రి వీకే వందనాలు, స్తోత్రాలు. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి, మీ దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మని ఎల్లప్పుడూ నాయన మా మీద ఉంచి నాయన మీ సహాయం మాకు దయచేసి నడిపించి మీరు మహిమ పొందమని, కృపయు ఘనతయు ప్రభా భాగ్యం మాకు దయచేసి మీరు మహిమ పొందమని, మీ చిత్తం మాలో జరిగించి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ